హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిస్టరీ సిలబస్ గురించి ఒక బ్రాడ్ వ్యూగా చూసుకుందాం. ఐ హోప్ మెయిన్స్ అంతా స్టార్ట్ చేసే ఉంటారు, హిస్టరీ కూడా ఆల్మోస్ట్ చదివేసి ఉంటారని. బట్ నేను మీలాగా ఒక యాస్పిరెంట్ని. సో నేనేమనుకుంటున్నానంటే నేను చదువుతా వీడియోస్ చేద్దాం అనుకున్నాను. సో ఒక 4 or 5 డేస్లో వీడియోస్ అప్లోడ్ చేయటం స్టార్ట్ చేస్తామన్నమాట. ఆ వీడియోస్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఏమేమి చెప్తా అని ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోవటం జరుగుతుంది. ఇఫ్ వాయిస్ స్లోగా అనిపిస్తుంటే 1.5 or 2x పెట్టుకొని వినండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకి అందరికీ తెలుసు 75 మార్క్స్కి మనకి ఏపీ హిస్టరీ ఉంటుంది. సో 75 మార్క్స్ని మనం దీంట్లో ఆల్మోస్ట్ స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి హిస్టరీలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమైనా ఉందంటే అది కరెంట్ అఫైర్స్ లేకపోవటం. సో కరెంట్ అఫైర్స్ లేదు కాబట్టి వ్యాస్ట్నెస్ ఉండదు సిలబస్లో. ఫిక్స్డ్ సిలబస్ని ఫిక్స్డ్ బుక్స్తో కంప్లీట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్, నేను మీలాగే ఒక ఆస్పిరెంట్ని కాబట్టి నేను కూడా మార్కెట్లో ఉన్న బుక్స్ మీదే రిలై అవ్వటం జరిగింది. సో మార్కెట్లో ఉన్న బుక్స్తో పాటు కొన్ని వీడియోస్, కొన్ని క్లాసెస్ అట్లా వినేసి ఒక నోట్స్ తయారు చేసుకున్నాను నేను. సో దాని నుంచే మీకు చెప్పడం జరుగుతుంది. సో దట్ నాకు యూజ్ అయ్యిద్ది, మీకు యూజ్ అయ్యిద్ది. దీన్ని మ్యూచువలిజం అంటారు, ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్. ఇద్దరం యూజ్ అవుతాం. ఓకే, సో మనకి ఫస్ట్ వచ్చేసి హిస్టరీని, ఏపీ హిస్టరీని కూడా మనం ఇట్లా డివైడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఏన్షియంట్ ఏపీ హిస్టరీ అని, ఏన్షియంట్ ఏపీ హిస్టరీ అని చేసుకోవచ్చు, మిడివల్ ఏపీ హిస్టరీ అని చేసుకోవచ్చు, అండ్ మోడర్న్ ఏపీ హిస్టరీ. మన ఇండియన్ హిస్టరీ లాగే ఇది కూడా బ్రాడ్గా 3 కేటగిరీస్లోనే ఉంటుంది మనకి ఏపీ హిస్టరీ కూడా. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఏన్షియంట్లో ఏమేమి వస్తాయంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఉంటుంది. ఫస్ట్ టాపిక్ ప్రీ హిస్టారిక్ కల్చర్స్, లైక్ ఓల్డ్ ఏజ్ అంటే స్టోన్ ఏజెస్లో సెటిల్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఇండియాలో చూస్తాం. సేమ్ వేలో ఏపీలో ఏమేమి సైట్స్ ఉన్నాయి, ప్యాలియోలిథిక్ సైట్స్ ఏంటి, మిసోలిథిక్ సైట్స్ ఏంటి, నియోలిథిక్ సైట్స్ ఏంటి, ఇవన్నీ. నెక్స్ట్ వాళ్ళు కొన్ని టూల్స్ యూజ్ చేసి ఉంటారు ఆ టైంలో. ఆ టూల్స్ ఫస్ట్ ఎక్కడ ఏ ప్లేస్లో దొరికినాయి, ఎలా ఉండేవి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండేది, కేవ్స్లో ఉండేవాళ్ళ లేకపోతే ఎక్కడ, ఇఫ్ కేవ్స్లో ఉంటే ఏ కేవ్స్లో ఉండేవాళ్ళు, ఇలాంటివన్నీ ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్లో నేర్చుకుంటాం మనం. దీంట్లో ప్యాలియో, మిసో, నియోలిథిక్, తర్వాత స్టోన్ కాపర్ ఏజ్ వస్తుంది, తర్వాత బ్రాంజ్ కాపర్ ఏజ్, తర్వాత మెగాలిథిక్. ఇవన్నీ మనం చూడాల్సి వస్తుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి శాతవాహనాస్, నెక్స్ట్ ఇక్ష్వాకుస్, ఈ రెండిట్లో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే ఆ టైంలో సోషల్ కండిషన్స్ ఎలాగున్నాయి, లైక్ ఉమెన్ పొజిషన్ ఏంటి, వాళ్ళు ఏ ఆక్యుపేషన్స్ చేసేవాళ్ళు, ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ కండిషన్స్, లైక్ ఆ టైంలో చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, వాళ్ళకి ట్యాక్సెస్ ఏ రేంజ్లో ఉండేవి, వాళ్ళ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఎలా ఉండేవి, ఇరిగేషన్ డెవలప్ చేసేవాళ్ళే లేదా, ఈ యాంగిల్లో మనం ఎకానమీ ఆస్పెక్ట్ని చదవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ ఆస్పెక్ట్, లైక్ తెలుగు లాంగ్వేజ్ ఎలా గ్రో అయ్యేది, ఆ టైంలో ఏ లాంగ్వేజ్ ఎక్కువ పాపులర్ ఉండేది, ఇవన్నీ. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఏమైనా బుక్స్ రాయటం కానీ, లేకపోతే ఏమైనా కేవ్స్ కానీ, ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, స్తూపాస్ ఇలాంటివి, ఇవన్నీ. సో ఈ 2 డైనాసిటీస్ వీటిలో ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేసింది, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు మెయిన్స్ ఆబ్జెక్టివ్ కాబట్టి ఎక్కువ అనాలిసిస్ కాకుండా ఫ్యాక్ట్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. అదే గ్రూప్ 1లో సేమ్ ఉంటుంది సిలబస్, కాకపోతే అక్కడ మనం వీటిని ఇంటర్లింక్ చేసుకొని అనాలిసిస్ చేస్తా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ గ్రూప్ 2 వచ్చేసరికి మనం ఎక్కువ ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఈ శాతవాహనాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఉన్న వాటిల్లో కూడా బిగ్గెస్ట్ టాపిక్ ఇది అనమాట, బిగ్గెస్ట్ చాప్టర్ అనొచ్చు. సో ఈ 2 చూసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి విష్ణుకుండిన్స్,
ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, నెక్స్ట్ ఆంధ్ర చోళాస్. సేమ్ వీటిల్లో కూడా సోషల్ కండిషన్స్ ఎలా ఉండేవి, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉండేది, కల్చర్ ఎలా ఉండేది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా డెవలప్ అయింది, తెలుగు లాంగ్వేజ్ ఎలా ఉండేది. సో వీటిలో కూడా మనం సేమ్ నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇదంతా ఏపీ హిస్టరీ కింద, ఏపీ ఏన్షియంట్ హిస్టరీలో పార్ట్ అనమాట. ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కానీ శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకునిస్, ఈస్టర్న్ చాళుక్యాస్, ఆంధ్ర చోళాస్. ఇది మనం గ్రూప్ 2 స్పెసిఫిక్ చూసాం. దీంట్లో ఒక 2 చిన్న కాన్సెప్ట్స్ యాడ్ చేస్తే గ్రూప్ 1కి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది అనమాట. అవేంటంటే బుద్ధిజం అండ్ జైనిజం ఆంధ్రాలో ఎలా ఉండేవి, ఎలా డెవలప్ అయినాయి, ఇది మెయిన్స్ టాపిక్లా ట్రీట్ చేయొచ్చు. అదర్వైజ్ గ్రూప్ 1లో స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడింది అనమాట. సో ఓవరాల్గా గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి సేమ్ ఉంటుంది సిలబస్. ఇది ఏన్షియంట్ ఏపీ హిస్టరీ కిందకు వస్తుంది. నెక్స్ట్ మిడివల్ హిస్టరీ చూసుకుందాం. మిడివల్ ఏపీ హిస్టరీ. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి కాకతీయాస్. నెక్స్ట్ వచ్చేసి రెడ్డి కింగ్డమ్, రెడ్డి రాజులు అంటారు. నెక్స్ట్ వచ్చి విజయనగర ఎంపైర్. నెక్స్ట్ కుతుబ్ షాహీస్, అసఫ్ జాహీస్ వీళ్ళందరూ వస్తారనమాట. మిడివల్ హిస్టరీ అంటే ఆల్మోస్ట్ మనకి సిలబస్లో ఎలాగా మెన్షన్ చేయబడిందంటే 11th to 16th centuries అని ఇచ్చారనమాట. ఈ టైంలో ఉన్న కింగ్డమ్స్ అన్ని మిడివల్ హిస్టరీ కిందకి వస్తాయి, ఏపీ హిస్టరీ కిందకి. దాంట్లో మేజర్ వచ్చేసి ఇవన్నీ అనమాట. దీంట్లో కాకతీయాస్, విజయనగర ఎంపైర్, శాతవాహనాస్ లాగా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్ద కాన్సెప్ట్స్ అనమాట ఇవి. ఇట్ టేక్స్ అరౌండ్ 10+ వీడియోస్ అయినా చేసుకోవచ్చు, 20+ వీడియోస్ అయినా చేసుకోవచ్చు. ఈ 3 అంత పెద్దగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అన్ని మార్క్స్ కూడా ఇస్తాయి మనకి. సో వాటిని స్లోగా నేర్చుకోవటం బెటర్. సేమ్ ఈ కింగ్డమ్స్లో కూడా సోషల్ లైఫ్ ఎలా ఉండేది, రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉండేవి, ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉండేవి, తెలుగు లాంగ్వేజ్కి రోల్ ఏంటిది, తెలుగు లాంగ్వేజ్ ఎలా డెవలప్ అయింది, మళ్ళీ లిటరేచర్ ఏ బుక్స్ రాశారు ఆ టైంలో, పాపులర్ పోయిట్స్ ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా డెవలప్ అయింది, వాళ్ళ స్టైల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1లో కాకతీయాస్ నుంచి ఎక్కువ హైవేస్ కూడా అడుగుతున్నారు ఈ మధ్య. హైవేస్ ఎట్లా, ఈవెన్ యూపీఎస్సీలో కూడా ఇది ఇంపార్టెంట్ చాప్టర్ అయిపోయింది. సో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2లో రీసెంట్గా జరిగిన ప్రిలిమ్స్లో చూసుకుంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వీటి మీద రాలేదు. సో మెయిన్స్లో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ క్వశ్చన్స్ అనమాట. సో వీటిని బాగా ప్రిపేర్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి మోడ్రన్ ఏపీ హిస్టరీ. మోడ్రన్ అంటే మనకి ఇండియాలోనే ఎక్కడైనా ఒకటే, ఈస్ట్ ఇండియా కంపెనీస్ రావటం, వాళ్ళు ఎలా వచ్చారు, ఎలాగ సెటిల్ అయ్యారు, ఏ విధంగా ఆక్యుపై చేసుకున్నారు, ఏ విధంగా ఎకనామిక్ పవర్ నుంచి పొలిటికల్ పవర్గా కన్వర్ట్ అయ్యారని చూస్తాము మన ఇండియన్ హిస్టరీలో. సేమ్ వేలో ఏపీలో కూడా అంతే. ఏపీలో ఫస్ట్ ఏ ప్లేస్కి వచ్చారు, ఫస్ట్ వచ్చిన ఆర్డర్ ఏంటి, ఫస్ట్ డచ్ వచ్చారా, ఇంగ్లీష్ వచ్చారా, ఫ్రెంచ్ వచ్చారా అని. ఏపీలో వేరు, ఇండియాలో వేరు. ఇండియాలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏపీకి ఫస్ట్ రాలేదు. సో ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. నెక్స్ట్ వాళ్ళ సెటిల్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ. మళ్ళీ ఏ కింగ్ పర్మిషన్ ఇచ్చాడు, ఏ డైనాసిటీ ఆ టైంలో ఉన్నది, ఇవి కూడా చూస్తాం మనం దీంట్లో. నెక్స్ట్ వాళ్ళ ఎలా కాంక్వెస్ట్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రాయలసీమని, ఆంధ్రాని క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. ఏ విధంగా క్యాప్చర్ చేసుకుంది అనేది కూడా మనం చూస్తాం. నెక్స్ట్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వీళ్ళ నలుగురు వస్తే దాంట్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్లిక్ అయ్యిద్ది, ఏదర్ ఇండియాలో కానీ ఏపీలో కానీ. సో వాళ్ళ రూల్ ఎలా ఉంది, మన ఇంపాక్ట్ ఎలా ఉందని చూస్తాం ఇక్కడ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి, ఏపీలో ఏ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు, రోల్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ ఏంటి, అంటే ఇంగ్లీష్ వాళ్ళే కదా మనకి క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయి. సో అలా రోల్ ఏంటిది ఏపీలో, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఫారినర్స్ చాలామంది వచ్చి ఉంటారు ఈ టైంలో, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎలా ఉన్నది మన సొసైటీ మీద, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సో ఇంగ్లీష్ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళు మన లోకల్ కల్చర్స్ మీద అలా పట్టడం స్టార్ట్ చేసినప్పుడే కదా సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ వచ్చినాయి. సో అవి ఏపీలో కూడా వచ్చినాయి అనమాట. ఆ మూమెంట్స్ అన్నిటినీ చూడాలి. నెక్స్ట్ వీళ్ళ అప్రెషన్ని, వీళ్ళ
అప్రెషన్ చేయటం, ఇలా వాళ్ళు దోచుకోవటం వల్లే కదా రివోల్ట్స్ జరిగినాయి. సో రివోల్ట్స్ కూడా మనం చూద్దాం. ఏపీలో ఏమేమి రివోల్ట్స్ జరిగినాయి, లైక్ జమీందారీ రివోల్ట్స్ ఏమున్నాయి, పిజెంట్ రివోల్ట్స్ ఏమున్నాయి, ప్లస్ 1857 సిపాయి రివోల్ట్ ఉంది కదా, అది కూడా మన ఏపీలో జరిగిందా, జరిగితే ఎక్కడెక్కడ జరిగింది, దాని లీడర్స్ ఎవరెవరు, దాని ఇంపాక్ట్ ఏంటి, ఇవన్నీ మనం ఈ మోడర్న్ హిస్టరీలో కవర్ చేయబోతున్నాం, మోడర్న్ ఏపీ హిస్టరీలో. నెక్స్ట్ వచ్చేసి మేజర్ టాపిక్ అంటే నేషనలిజం. ఇది ఏ టైం నుంచి అంటే 1857 నుంచి 1947 దాకా. ఇక్కడ ఈ ఫేజ్ని నేషనలిజం అంటారు. దీంట్లోనే ఎక్స్ట్రీమిజం వస్తుంది, మోడర్నిజం వస్తుంది, గాంధీయన్ ఫేజ్ వస్తుంది. సో ఇవన్నీ మనం స్పెసిఫిక్గా ఏపీకి స్పెసిఫిక్గా మనం చూస్తాం అన్నమాట. ఇండియన్ కంటెక్స్ట్లో కాకుండా ఏపీలో గాంధీ ఇండియాకి వచ్చారా, ఏపీకి వచ్చారా లేదా, ఏపీకి వస్తే ఎక్కడున్నారు, ఆయన వచ్చినప్పుడు ఆర్గనైజ్ చేసింది ఎవరు సమిట్స్ని. నెక్స్ట్ వందే మాతరం మూమెంట్, అదే స్వదేశీ మూమెంట్ ఉంది కదా, అది ఏపీలో జరిగిందా, జరిగితే దాని లీడర్ ఎవరు. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరిగిందా, దాని లీడర్స్ ఎవరు, దాని ఇంపాక్ట్ ఏమేంటి, ఈ టైంలో మనం ఏమేమి ఆర్గనైజ్ చేసాం ప్రొటెస్ట్ చేయడానికి. ఇలాగ నెక్స్ట్ పెద్ద మూమెంట్ అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ఇది కూడా. ఇలా ఈ మూమెంట్స్ అన్నీ నేషనలిజం కింద మనం కవర్ చేస్తాం బ్రాడ్గా. నెక్స్ట్ ఈ ఓవరాల్గా అయితే లాస్ట్ వచ్చేసి తర్వాత ఆంధ్ర ఎలా ఫామ్ అయింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర అయిపోయింది. తర్వాత ఆంధ్ర స్టేట్గా ఫామ్ అయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్, మళ్ళీ బైఫర్కేషన్ జరిగింది 2014లో. ఆ బైఫర్కేషన్కి కారణాలు ఏంటిది, దాని ఇంపాక్ట్స్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. శ్రీబాగ్ ప్యాక్ట్ అని మిడిల్లో ఈ టైంలో 1956 ఆ టైంలో డివిజన్ అప్పుడు ఏ బేసిస్ మీద ఆంధ్రప్రదేశ్ని ఫామ్ చేశారు. ఇలా ఇవన్నీ పోస్ట్ ఇండిపెండెంట్ ఏపీ హిస్టరీలో మనం చూస్తాం అన్నమాట. ఇండిపెండెంట్ ఏపీ హిస్టరీలో మనం ఎక్కడ వరకు చదవాలంటే 2014 బైఫర్కేషన్ వరకు చూసుకోవాలి మేజర్ ఈవెంట్స్. అండ్ బైఫర్కేషన్ అయ్యాక దాని ఎఫెక్ట్స్ అండ్ ఇంపాక్ట్ ఏంటో కూడా చూసుకోవాలి. ఇది మనకి ఎకానమీలో సపరేట్ టాపిక్ ఉంటుంది. సో ఎకానమీలో అయితే బాగా డీల్ చేస్తారు సార్ వాళ్ళు. సో మనం ఆల్మోస్ట్ కంప్లీట్గా ఎక్కడి వరకు కవర్ చేద్దామంటే నేషనలిజం వరకు కవర్ చేద్దాం. పోస్ట్ ఇండిపెండెంట్ అనేది ఎకానమీలో చెప్తారు ఆల్మోస్ట్. ఇఫ్ చెప్పకపోతే అది కూడా మనం ఆ టైంలో డిస్కస్ చేసుకుందాం. ఇది ఓవరాల్గా బ్రాడ్గా సిలబస్ అనమాట. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను కొంచెమైనా. ఇఫ్ వాయిస్ స్లోగా ఉంటే మాత్రం 1.5x 2xలో పెట్టుకొని వినండి. ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్లు అడగండి. మనం ఒక 3-4 డేస్ తర్వాత నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను శాతవాహనస్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. అది ఇదర్ పార్ట్స్లో అయినా ఉంటుంది, ఆర్ ఒకే వీడియోలో అయినా మనం అప్లోడ్ చేయటం జరుగుతుంది. క్లియర్ ఏపీఎస్సి ఛానల్లోనే. క్లియర్ ఏపీఎస్సి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.